తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీవు మాతో లేకపోతే మా జీవితం వ్యర్థమయ్యా. నీవు మాతో ఉండకుండా, మాలో ఉండకుండా అపవాది మాలో పని చేస్తున్నట్లయితే, భ్రష్టత్వం మాలో పని చేస్తున్నట్లయితే, భ్రష్టత్వం నుండి విడుదల ఇవ్వండి అయ్యా. మాతో ఉండండి అయ్యా. మమ్మలను క్షమించండి అయ్యా. ప్రభువా, మమ్మలను మన్నించండి ప్రభువా. నీవు మాకు కావాలి యేసయ్యా. నీవు లేని మా బ్రతుకు వ్యర్థం యేసయ్యా. నీవు లేని మా జీవితం వ్యర్థం యేసయ్యా. మాకేం తెలియదు నాయన. నీవు మాకు కావాలి ప్రభువా. అయ్యా, వయసు ఒరవడిలో, తొందరపాటులో మేము చేసిన ప్రతి దోషములను మన్నించండి అయ్యా. మా పాపములను క్షమించండి అయ్యా. మా తొందరపాటులను క్షమించండి అయ్యా. ప్రభువా, నీ రెక్కల నీడలో భద్రపరచండి అయ్యా. ప్రభువా, మీరు మాతో ఉండండి ప్రభువా. ప్రభువా, మమ్మల్ని బలపరచండి అయ్యా. ప్రభువా, నీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. ఈరోజు ఈ ఉదయాన్నే మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా, నీ మాట కొరకు ఆశపడుతున్నామయ్యా. అయ్యా, నీ మాట కొరకు మేము తాపత్రయపడుతున్నామయ్యా. మాతో మాట్లాడండి అయ్యా. మమ్మలను బలపరచండి అయ్యా. నీ వాక్యం చేత మా ప్రాణములను అయ్యా తండ్రి ఉత్సాహవంతులుగా మార్చండి ప్రభువా. మీరే సహాయం చేయమని ప్రభువా తండ్రి, మీరు కృప చూపించి అయా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి శక్తితో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 మనమందరం కూడా బైబిల్లో రోజుకొక క్రొత్త విషయములో పుస్తకాల పరిచయంలో ఉన్నాం. ఈరోజు మనము తెలుసుకుంటున్నటువంటి పుస్తకము 2వ రాజుల గ్రంథము. రాజుల 2వ గ్రంథము. రాజుల 2వ గ్రంథం గురించి చెప్పానమ్మా? అయిపోయింది బ్రదర్. అయిపోయిందా? ఓకే. దినవృత్తాంతముల మొదటి గ్రంథము. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో మొత్తము 29 అధ్యాయాలు ఉన్నాయి. వాస్తవంగా ఈ పుస్తకాన్ని ఎజ్రా భక్తుడు వ్రాసాడని కొంతమంది బైబిల్ పండితులు చెబుతూ ఉంటారన్నమాట. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథాల్లో జరిగిన సంఘటనలే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో భిన్న కోణములో వివరించబడ్డాయి. అంటే దినవృత్తాంతములు అంటే రాజుల గ్రంథములో, సమూయేలు గ్రంథంలో అయిపోయిన విషయాలు ఇక్కడి నుండి కంటిన్యూ అవ్వడం కాదు. చాలా మంది అదే కన్ఫ్యూజ్ అవుతారు. సమూయేలు గ్రంథంలో కొన్ని జరుగుతాయి, రాజుల గ్రంథంలో కొన్ని జరుగుతాయి, దినవృత్తాంతంలో కొన్ని జరుగుతాయి అనుకుంటారు. అలా అనుకున్న క్రమంలో దావీదు గారు మాట్లాడిన కొన్ని మాటలు దినవృత్తాంతంలో కనిపిస్తాయి. అదేంటి, 2వ సమూయేలు గ్రంథంలో చనిపోయినటువంటి ఈయన ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఈయన ఎందుకున్నాడు ఇక్కడ? ఈ కన్ఫ్యూజన్ ఎవరు పడొద్దు. ఎందుకంటే సమూయేలు గ్రంథంలో, రాజుల గ్రంథంలో జరిగిన సంఘటనలే మొదటి దినవృత్తాంతముల గ్రంథములో భిన్న కోణములో రాయబడ్డాయి. ఇజ్రాయేలు మరియు యూదా రాజ్యాలకు ఎదురైన ఆపత్కాలంలో సైతం దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానాలు నిలిచే ఉన్నాయని, తన ప్రజల ద్వారా ఆయన తన సంకల్పం నెరవేరేలా చేస్తాడని దినవృత్తాంతముల గ్రంథంలో వివరంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు దాదాపుగా వంశావళులు మరియు పట్టికలు, ఎవరెవరు ఏం జరిగింది వంశావళుల గురించి ఉంటాయి. 10వ అధ్యాయములో 1 నుంచి 14 వరకు సౌలు ఎలా మరణించాడు ఆ విషయాలు ఉంటాయి. 11వ అధ్యాయం నుండి దావీదు పరిపాలన గురించినటువంటి విషయాలు 29వ అధ్యాయం వరకు ఉంటాయి.
ఆ కష్టాలు విజయాలు ఎలా వచ్చాయని 11 అధ్యాయం 22 వరకు, 22 నుండి దేవాలయ నిర్మాణానికి ఎలా ఏర్పాట్లు చేశాడు, ఈ విషయాలన్నీ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇక్కడ వీరందరూ ఏం చేస్తారంటే వారి కాలములో జరిగినటువంటి విషయాలు వారు తెలిసిన అనుభవాలను బట్టి వ్రాస్తూ ఉంటారు. ఉదాహరణకి సువార్తలు 4 ఉంటాయి. 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడ్డాయి. కానీ ఆయన చెప్పినటువంటి మార్కు గారు సువార్తలో ఉన్నటువంటి విషయాలు వేరుగా ఉంటాయి. యోహాను సువార్తల విషయాలు వేరుగా ఉంటాయి. సబ్జెక్ట్ అదే. ఇప్పుడు ఉదయకాల ప్రార్థనలో మీరు విన్న వర్తమానం గురించి మీ ఒపీనియన్ రాయండి అని నేను అన్నానంటే అందరూ రాస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఎక్కడ తప్పు ఉండదు. వారి అభిప్రాయం, వారి అనుభవాలు. అలాగనే రాజుల గ్రంథం వరకు భక్తులు ఒక విధంగా వారి దావీదు కాలంలో ఏం జరిగిందో రాశారు. మొదటి దినోత్తాంతముల గ్రంథంలో కూడా అలాగనే వారి కాలంలో ఏం జరిగిందనేటువంటి విషయాలు వారి అనుభవాలలో వారు చూసిన వాటిని బట్టి అక్కడ రాయడం జరిగింది. ఇది మొదటి దినవృత్తాంతముల గ్రంథం యొక్క చిన్న క్లుప్తమైనటువంటి పరిచయం. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రవక్త అయిన హోషేయ వివాహం చేసుకున్న ఆమె పేరు. మిమ్మల్ని అడుగుతున్న బైబిల్ ప్రశ్న, ప్రవక్త అయిన హోషేయ వివాహం చేసుకున్నటువంటి ఆమె పేరు. హోషేయ చరిత్ర గుర్తుందమ్మా? నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసే స్త్రీని ఒక ఆమెను పెళ్లి చేసుకోమంటారు కదా, ఆమె పేరుంది బైబిల్లో. ఆమె పేరేంటి? తెలీదా? అదుల్లామా? కాదక్క. గోమేరా. వెరీ గుడ్ అమ్మ. గోమేరా. ఆమె పేరు గోమేరా. అమ్మ పేరు గోమేరా. వెరీ గుడ్. మరొక ప్రశ్న. ఒక చిన్న ప్రశ్న. అందరూ మరొక ప్రశ్న మీ అందరికీ గుర్తుండట కోసం ఇంతసేపు ఆలోచిస్తున్నాను. ఆమోజు కుమారుడైనటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు. ఆమోజు కుమారుడు. ఆయన ఒక ప్రవక్త. ఎవరు ఆమోజు కుమారుడు? ఆమోజు అనేటువంటి ఒక ఆయనకి ఓ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మంచి ప్రవక్త. వెరీ గుడ్. ఏషియా భక్తుడు. ఓకే. యోహాను సువార్త మీద నుండి మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఒక 2. యోహాను సువార్త నుంచి. నేనే అని యేసుక్రీస్తు ప్రభు ఏ సందర్భాలు చెప్పకపోయినా వేటితో పోల్చుకొని నేనే అని యేసుక్రీస్తు ప్రభు కొన్ని చెప్పాడు. అవి ఏంటో చెప్పగలరా? నేనే సత్యం, నేనే మార్గము, సత్యమును. నేనే. ఇంకా నేనే పరలోకము పోగొట్టువాడను అన్నా. నేను పరలోకము. నేను తప్ప యోహాను సువార్తలో ద్రాక్షవల్లిని నేనే, ఈగలు మీరు. ఇంకా జీవాహారం. అదే
జీవాహారమును నేనే. జీవాహారమును నేనే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరొక ప్రశ్న అడిగి ఇక నేను త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. మరొక ప్రశ్న అడిగి త్వరగా వాక్యంలోకి. యోహానుతో కొంతమంది యూదులు వచ్చి ఒక డిస్కషన్ పెట్టుకుంటారు. నువ్వేనా క్రీస్తువి అంటే, నేను కాదయ్యా క్రీస్తు, నా వెనక వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పుల వారి విప్పుటికైనా నేను యోగ్యుడను కాను అని వారితో చెప్తాడు. వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళకి యోహానుకు మధ్య ఈ సంభాషణ ఏ ప్రాంతంలో జరిగింది? మీరు చదువుతున్నప్పుడు ఏమైనా గమనించారా? ఇచ్చేటప్పుడు. ఆ బాప్తీసం ఇచ్చేటప్పుడు అక్కడంటే వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ బాప్తీసం ఇచ్చే ప్లేస్ లో జరగలేదమ్మా, ఒక ప్రాంతంలో. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. కాన్ఫరెన్స్ లో బేతనియా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటది 28లో. యోహాను బాప్తీసం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బెతనియాలో ఈ సంగతి జరిగెను. ఈ సంగతి జరిగెను. ఓకే, ఇక మనం దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. మీరు ప్రతిరోజు కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏదడిగినా చెప్పేటట్లు మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వాక్యం తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సంఘానికి చాలా మంది వెళ్తున్నారు, కానీ వాక్యం నేర్చుకునేవారు కనిపించట్లేదు. సబ్జెక్ట్ లేకపోతే అన్యజనుల ముందు నవ్వుల పాలైపోతాం. అన్యజనులు బైబిల్ని విమర్శించడానికి, వాళ్ళు బైబిల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం బైబిల్ని గనక నేర్చుకోకపోతే వారి ముందు మనం దోషుల్లాగా నిలబడాల్సి వస్తుంది. వారి ముందు మనము ఓ తప్పుడు గ్రంథాన్ని అనుసరిస్తున్న వారిగా నిలబడాల్సి వస్తుంది. మనకంత కర్మ పట్టలేదు. మన దేవుడు పరిశుద్ధుడు. బైబిల్లో తప్పులు చేసిన మాట వాస్తవమే. అది తప్పని నువ్వు నేనే కాదు, దేవుడే చెప్పాడు. తప్పు చేస్తే దేవుడు దావీదును కూడా వదలలేదు. ఎవరు ఏం చేశారనేది ప్రతిదీ బైబిల్లో ఉంది. ఆ తప్పుని దేవుడు రాయించాడు కాబట్టి ఈ బైబిల్ తప్పు అనకూడదు. ఇప్పుడు ఒక పుస్తకములో పొగ తాగరాదు అని రాయబడింది. ఆ పొగ గురించి దీనిలో ఉంది, పుస్తకం తప్పు అనొచ్చా? బైబిల్లో వ్యభిచారం ఉన్నది వాస్తవమే, కానీ ఆ వ్యభిచారం మనుషులు చేశారు, అది తప్పని దేవుడు ఖండించాడు. ఆ పొరపాటు చేయకూడదని దేవుడు తెలియచేశాడు. అది పాపమని దేవుడు తెలియచేశాడు. చాలా మంది ఏవేవో ఊహించుకుంటూ బైబిల్ మీద కట్టుకథలు, కల్పిత కథలన్నీ కూడా సృష్టించుకుంటూ ఉంటారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. విమర్శించాలనుకున్నటువంటి వ్యక్తి దీనిలో పొరపాట్లు ఉన్నాయి, ఇది అలాగుంది, మీరందరూ కూడా దశమ భాగాల కోసం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. ఈ రోజున క్రైస్తవుల్ని చాలా నవ్వులు పాలు చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ మనం తెలుసుకోవాలి. అసలు దశమ భాగం అనేటువంటి విషయంలో కూడా కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే మంచిది. దశమ భాగం అనే ఆ విషయం వాస్తవంగా క్రొత్త నిబంధన సంఘానికి అది ఒక రూల్ కాదండి. అది పాత నిబంధనలో ఆనాటి కాలంలో లేవీయులకి స్వాస్థ్యం ఉండేది కాదు. వారికందరికీ కూడా ఏ స్వాస్థ్యం లేదు, సొంత స్థలాలు సొంతవి ఏవీ లేవు, అందరికి ఇచ్చేవారు. లేవీలకు ఉండవు కాబట్టి వీరందరూ వీరి సంపాదనలో ఏమీ లేని లేవీయులకి 10వ వంతు తీసుకెళ్లి ఇచ్చేవారు ఇజ్రాయేలీలు. వాస్తవంగా అది ఇజ్రాయేలీయుల కట్టడ. అంతకుముందు ఈ కట్టడ చెప్పకముందే అబ్రాహాం ఇచ్చాడు. అది ఇవ్వడం అనేటువంటిది ఒక మనిషి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొంతమంది దశమ భాగం అయిపోతే మీకేదో అయిపోద్ది, అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది అని కొంతమంది మాట్లాడిన కొన్ని మాటలను బట్టి క్రైస్తవ్యం నవ్వుల పాలు చేస్తున్నారు కొందరు. వాస్తవంగా దేవునికి ఇస్తే దీవెనే. ఆ దీవెన చెబితే చాలు.
ఇవ్వకపోతే అది వారు తెలుసుకుంటారు, కానీ సేవకులే శపించేస్తున్నారు. ఒక ఆమె అయితే, మీరు దశంభాగం ఇవ్వకపోతే మీకు ఇట్లా జరుగును గాక అట్లా జరుగును గాక అంటే, పాపం ఆమె ఏం చెప్పాలో అర్థం కాక అలా తలదించుకున్నారు విశ్వాసులు. దయచేసి మనందరం వారి కొరకు ప్రార్థన చేయాలి. క్రైస్తవంలో ఈ కొంతమంది చీడ పురుగులన్న తప్పులేదండి. వాళ్ళను బట్టి అన్యుల ఎదుట నిజమైనటువంటి క్రైస్తవులు నవ్వులు పావలవలసి వస్తుంది. బైబిల్లో ఉన్నది ఒకటైతే చెప్పేది ఒకటి, బైబిల్ చెప్తుంది ఒకటైతే వీరు పలికేది ఒకటి. కొంతమంది క్రైస్తవులను బట్టి క్రీస్తు తప్పుడు వ్యక్తి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు పేరు చెప్పి క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి వారు. క్రీస్తు పేరు చెబితే క్రీస్తుకి అవమానం తీసుకొస్తున్న వారు మరికొందరు. అయితే కొంతమంది అయితే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అన్ని జనులతో మాకు సంబంధం లేదని చుట్టాల ఫోన్ నెంబర్లు అన్నీ డిలీట్ చేసేసారట. చుట్టాలు ఏ కార్యక్రమానికి రారట. చుట్టాలు దేనికి పిలిచినా పోరట. అదేంటంటే మేము క్రైస్తవులు అని. క్రైస్తవులైతే చుట్టాలని వదిలేసుకోమని దేవుడు చెప్పాడా? అన్య జనుల్ని సైతం రక్షించడానికి మనం తాపత్రయపడాలి. వారిని మనం ప్రేమతో ప్రభు వైపు ఆకర్షించాలి. మనం ప్రభువుని నమ్ముకున్నామని వాళ్ళకు దూరంగా వెళ్ళి వాళ్ళు విగ్రహమునకు అర్పించిన వాటిని మనం తినకూడదు తప్ప, వాళ్ళ ఇంట్లో భోజనాలు తినొచ్చండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చండి, తప్పేం కాదు. ఈ రోజున కొన్ని తప్పుడు మాటలు వచ్చేస్తున్నాయి బయట. ఆ విషయాలను బట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రదర్, దినం భోజనాలు తినొచ్చా? ఎందుకు తినకూడదు? మీరు మొహమాటంగా తినొచ్చు. ఒకవేళ వారు పూజ చేసిందైతే ఆ పూజకు పెట్టింది మనం తినకూడదు, కానీ పూజకు పెట్టనిది ఎక్కడైనా మనం తినొచ్చు. ఈ రోజున చాలా తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి. మీరు గనక ఆ భోజనం తిన్నారంటే మీలో దెయ్యం వచ్చేస్తుందని చెప్తున్నారు ఒక ఆయన. భోజనంలో నుండి దెయ్యం వస్తుందా? దెయ్యం ఏమన్నా అన్నం మెతుకులో ఉంటుందా? దయచేసి తప్పుడు బోధల్లోకి వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడు ఏ బోధలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో తెలియదు. అంత్యకాలములో అబద్ధ బోధలు వస్తూ ఉంటాయి. వాస్తవంగా మీకు ఆ కనానీయులు కనానీయుల గురించి, హిత్తీయుల గురించి కొన్ని విషయాలు చెప్పాను. మిగతా విషయాలు కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. మనకు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఒక సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాం, ముగించకుండానే అది మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. కారణం కొంతమందికి అర్థం కాక, కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని నా దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే సబ్జెక్టు మారుస్తున్నాం. యెరూషలేము యొక్క గుమ్మాల గురించి అప్పుడు ధ్యానం చేసాం. దాదాపు కొన్ని గుమ్మాల గురించి ధ్యానం చేసాం. తర్వాత అర్థం కావట్లేదంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఆపాం. మళ్ళీ బైబిల్లో మూలపాఠాలు ధ్యానం చేస్తుంటే అర్థం కావట్లేదంటే మళ్ళీ అలా ఆపాం. నిన్న వీటి గురించి చెప్తుంటే కొంచెం సబ్జెక్ట్ ఉండేసరికి నేను అలా ఆపాను. ఏవేవి ఆపాను వాటిని ఇంకా అర్థమయ్యేటట్లు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఆ మాటలు ఆలకించాలని యేసయ్య ప్రేమతో మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ జాగ్రత్తగా వాక్యం వినమని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒక చిన్న విషయం. అందరూ బైబిల్ తెరిచి ఒక మాట చూడండి. ఒక్క నిమిషం. ఒక చిన్న డిస్టర్బెన్స్, ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. క్షమించండి. ఇక దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ఆలకిద్దాము. అందరూ జాగ్రత్తగా వినాలి. ఓ చిన్న మాట, అందరూ జాగ్రత్తగా వినాలి. భక్తుడైనటువంటి పౌలు గారి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు,
వాస్తవంగా మాట్లాడాలంటే ఆయన దేవుణ్ణి ఎరుగక మునుపు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడేమో చాలా సుఖంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. గవర్నమెంట్ కూడా ఆయన కింద ఉండేది. ఆయన ఏం చెప్తే అదే గవర్నమెంట్. అంత స్థాయి నుండి ప్రభువు నమ్ముకున్న తరువాత ఆయన సుఖపడినది కంటే శ్రమపడినది ఎక్కువ. ఒకప్పుడు ఏ గవర్నెన్స్ అయితే తాను చెప్పినట్లు వినిందో అదే గవర్నమెంట్ ఈయనని శిక్షిస్తుంది. ఒకప్పుడు ఎవరైతే ఈయనను చూస్తూ గడగడలాడారో ఇప్పుడు ఈయననే చూస్తూ వారు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. పౌలు గారిని మనం గమనిస్తే ఆయన ప్రభువులోకి రాకమునుపు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో, ఆయన మారిన తరువాత ఆయన జీవితంలో మార్పు అంత కనపడుతుంది. పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడైన మారిన తరువాత తన మాటలో మార్పు వచ్చింది, తన చూపులో మార్పు వచ్చింది, తన నడవడికలో మార్పు వచ్చింది, తన జీవిత విధానంలో మార్పు వచ్చింది. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే, మేము మారాం బ్రదర్ అంటున్నారు, పేర్లు మారుతున్నాయి కానీ జీవితాలు మారట్లేదు. మారామంటున్నారు, మాట మారట్లేదు. మారామంటున్నారు, చూపు మారట్లేదు. మారామంటున్నారు, నడక మారట్లేదు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు. అప్పుడేం చేస్తున్నావు, ఇప్పుడు అవే చూస్తున్నావు. అప్పుడేం చూస్తున్నావు, ఇప్పుడు అవే చూస్తున్నావు. నీలో మార్పు కనబడకపోతే నువ్వు మారిన వ్యక్తి కాదు. మనుషులు కనబడకపోయిన దేవుని కనిపిస్తుందా నీలో మార్పు? పౌలు గారు అయితే తాను మారకు మునుపు చాలా సుఖంగా ఉన్నాడు, మారాక కష్టాలు వచ్చాయి. ఈరోజు చాలా మంది క్రీస్తులోకి వస్తే కష్టాలు వస్తున్నాయి, యేసు ప్రభు నమ్ముకుంటే బాధలు ఎక్కువైపోతున్నాయి. బాధలు పోతాయి అన్నారు కదా, కష్టాలు పోతాయి అన్నారు కదా. మీరు కష్టాలు పోతాయి అన్నారని మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం, కానీ మా కష్టాలు పోవట్లేదు, మా బాధలు పోవట్లేదు, మా శ్రమలు పోవట్లేదు అని చెప్పి చాలా మంది వెనుదిరిగేటువంటి వారు కూడా ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఏ కష్టాలు రావని బైబిల్లో ఎక్కడ రాయబడి లేదు. ఒకవేళ కష్టాలు రావు అనేటువంటి ఉద్దేశంతో ప్రభు నమ్ముకుంటే మీ అందరికీ చిన్న క్లారిటీ, కష్టములు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇక మేము యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే, శ్రమ ఉంటదన్నది ఎంత వాస్తవమో శ్రమలో దేవుని తోడుంటదన్నది అంతే వాస్తవం. శ్రమలు వస్తాయి, కానీ శ్రమలో ఉన్న యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. ఉంటదండి శ్రమ, సమస్యలు ఉంటాయండి, ఉండవని కాదు. కానీ అక్కడ అది సమస్య అయినా మాకు సమస్యలా ఉండదంతే. అదొక ధైర్యం, అదొక భరోసా. ఆయన ఉంటే అంతే. ఇగో బొమ్మను మొక్కపోతే తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాం, పడేయండి, అయినా మేము మొక్కమన్నారు. ముగ్గురిని తీసుకెళ్లి పడేశారు. అగ్నిలో పడకుండా దేవుడు ఆపల, శ్రమ రాకుండా ఆపల. శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమలో వారు ముగ్గురు కాదు నలుగురు కనిపిస్తున్నారు. వారితో అదిగో మండుచున్న అగ్ని వంటి దేవుడు ఈ అగ్నిలో సంచరిస్తూ వారి వెంట నిలబడి ఉన్నాడు. వారిని విడిచి వెళ్ళిపోలేదు. వారి తల వెంట్రుకలు కూడా కాలిపోలేదట. అగ్ని ఉన్న మాట వాస్తవమే, శ్రమ ఉన్న మాట వాస్తవమే, కానీ శ్రమలో దేవుడు వారి చెయ్యి విడవలేదు. శ్రమలో దేవుడు వారి చేతిని విడవలేదు, వారిని దేవుడు పట్టుకునే ఉన్నాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు రావా, కష్టాలు రావంటే వస్తాయండి, చాలా వస్తాయి, భరించలేని వస్తాయి. ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే, ఇజ్రాయేలీలు కూడా ఒక మాట అంటారు చూడండి. ఒక్కసారి ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 44:17. మాట మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ మేము మీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము.
నిశ్చయముగా నెరవేర్చబోచున్నాను. మేమును మా పితరులను, మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను మా రాజులను, మా అధిపతులను పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఉమ్, చేసినట్టే ఆకాశరాణికి ధూపం వేయుదుము. ఆకాశరానికి ధూపము వేయుదుము. ఆమెకి పానార్పణలను అర్పింతుము. మేము ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మేము అలాగు చేసినప్పుడు అందరూ మాకు గమనించాలి. ఆహారము సమృద్ధిగా దొరికెను. మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము మేము క్షేమముగా క్షేమముగానే ఉంటిమి, ఏ ఏ కీడును కీడు మాకు మాకు కలుగలేదు. కలుగలేదు. మేము ఆకాశరానికి ఆమెకు ధూపము ధూపం వేయకయు, వేయకయు, ఆమెకు ఉమ్, పానార్పణములు అర్పింపకయు ఆమెకు పానార్పములు అర్పింపకయు మానినప్పటి మానినప్పటి నుండి నుండి సమస్తము మాకు తక్కువైనది. సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఆకాశరాణి ధూపం వేయగాను అబ్బా చాలమ్మా. వాస్తవంగా వారు చెరలో ఉన్నటువంటి సమయం ఇది. వీరిని దేవుడు ఎందుకు చెరకు అప్పగించాడంటే, ఆ సమస్యలకు అప్పగించాడంటే అప్పుడైనా వారు మారుతారేమో, కాస్త దారిలో పడతారని దేవుడు ఓ సమస్యకు అప్పగించాడు, శత్రువు చేతికి అప్పగించాడు. దారిలోకి రావాలని చెప్పి దేవుడు వాళ్ళని శత్రువు చేతికి అప్పగిస్తే వీళ్ళు అప్పటికి దారిలోకి రాకుండా వీళ్ళు చేసినటువంటి ప్రవర్తన ఎట్లుందంటే, మేము ఆకాశరాణి అనే ఒక దేవతకు పూజించాం. ఆ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆమెకి బలిపీఠాలు కట్టినప్పుడు, ఆమెకి దూపాలు వేసినప్పుడు, ఆమెను మొక్కి ఆమెను ఆరాధించినప్పుడు మాకంతా బాగుంది, మాకు అంత క్షేమంగా ఉంది, సమృద్ధిగా ఉన్నాయి. ఎప్పుడైతే మేము మరలా యెహోవాను అనుసరించామో, ఆమెను విడిచిపెట్టామో, మా కష్టాలు మొదలయ్యాయి, మాకు బాధలు మొదలయ్యాయి. అందుకే మేము మరలా ఆకాశరాణి దేవత దగ్గరికి వెళ్తాం. ఆమె దగ్గరికి వెళ్తే మాకంతా బాగుంటది, ఆమె దగ్గర మానాకే మా ఖడ్గం, క్షామం, బాధలు, కష్టాలు, మేము ఆమె దగ్గరికి వెళ్తాం అని మాట్లాడుతూ ఉన్నారట. యిర్మీయా చాలా బాధపడతాడు. అయ్యో, అన్య దేవతలను పూజిస్తానంటున్నారేంటి? మీరెవరు? మీరు ఇజ్రాయేలీలు. అన్య దేవతల వైపు వెళితే ఈ లోకంలో సుఖం అన్నట్టు కనిపిస్తుంది, కానీ తర్వాత నష్టపోవాల్సి వస్తుందని వారికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రవక్త అయినటువంటి యిర్మీయా శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. ఈరోజు చాలా మంది కొడింతే, మేము పూజలు చేసినప్పుడే బాగుంది, మేము అప్పుడే చాలా సంతోషంగా ఉన్నాం. అలాంటి ఆలోచన నీ మైండ్లో సాతాను పెట్టినప్పుడు నువ్వు దానికి ఛాన్స్ ఇచ్చావా, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ప్రభుకు దూరం అయిపోతావు. ఒకటే చెప్తాను, అన్యజనులు బాగున్నారా బ్రదర్? మనకంటే సూపర్ ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. కానీ క్షామము ఎటు నుండి వస్తుందో తెలియదు, నష్టం ఎటు నుండి వస్తుందో తెలియదు, అవమానం ఎటు నుండి వస్తుందో తెలియదు. ఈరోజు వారు బాగున్నారు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళ పాదము జారుటకు కొంచెములోనే తప్పెను. కొంచెంలో తప్పించాడు దేవుడు, లేకపోతే వాళ్ళ పాదములు జారిపోయాయి. వాళ్ళు పాదములు జారిపోయే స్థితిలో ఉన్నారు, కొంచెంలోనే తప్పిపోయింది. ఈరోజు అన్ని జనులు బాగున్నారు, మేము పూజలు చేసినప్పుడే బాగున్నాం, అటు వెళ్ళినప్పుడే బాగున్నాం అని ఒక్కోసారి నీకు అనిపిస్తుందేమో. నేను అంటున్న మాట ఒకటి గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు అయినాక శ్రమలు పెరిగాయి, క్రైస్తవుడు అయినాక ఇబ్బందులు ఎక్కువైనాయి, క్రైస్తవుడు అయ్యాక అవమానాలు ఎక్కువైనాయి, క్రైస్తవుడు అయినాక భరించలేని భారాలైనాయి. కానీ ఒకటి, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ నిరీక్షణను కాపాడుకుంటే ఈ రోజు శ్రమగా ఉన్నదే రేపటి రోజున సుందరమైన బాటగా దేవుడు మారుస్తాడు. ఈ రోజు ఇబ్బంది పడుతున్నావు, కానీ ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. ఈ శ్రమల కొలిమిలో నీకు కొన్ని నేర్పిస్తున్నాడు ఆయన. శ్రమ లేనిదే సింహాసనం లేదు, శ్రమ లేనిదే మనకు ఆనందం లేదు, శ్రమ లేనిదే మనకి దీవెన లేదు. ఈ శ్రమ ద్వారానే నీకు దీవెన. బ్రదర్, నాకు శ్రమ వద్దయ్యా, నాకు దీవెనే కావాలంటే ఆ దీవెన ఉన్నా నిలబడదు. నా దేవుడు నిన్ను ఒక పొజిషన్ లో పెట్టాడంటే 100 మంది 100 రకాలుగా నిన్ను వెనక లాగాలని ప్రయత్నం చేసిన దేవుడు నిన్ను ఒక పొజిషన్ లో పెట్టినాక ఎవరు కదిలించలేరు. ఆ పొజిషన్ లోకి నువ్వు వెళ్ళాలంటే శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, చెరసాలలు ఉంటాయి. క్రైస్తవుడైనాక ఎవరైనా శ్రమ అనుభవించాలి. ఒక శ్రమ వద్దు అనడానికి లేదు, కానీ ఈ శ్రమలు నిన్ను చంపడానికి వచ్చిన శ్రమలు కాదు, ఈ శ్రమలు నేను ఇబ్బంది పెట్టడానికి వచ్చిన శ్రమలు కాదు, ఈ శ్రమలు నిన్ను నాశనం చేయడానికి వచ్చినటువంటి శ్రమలు కాదు. ఈ శ్రమలు నిన్ను ఒక మంచి
వ్యక్తిగా సిద్ధపరచడానికి వచ్చినటువంటి శ్రమలు. ఈ శ్రమలు నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చడానికి వచ్చినటువంటి శ్రమలు. ఈ శ్రమలు బట్టి అమ్మో ఏంటి శ్రమలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి అని ఎవరు కృంగిపోవలసిన పని లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు. అందుకే భక్తులు మాట్లాడే మాటలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడును. ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. విశ్వాసం ఉంచడమే కాదు భక్తి. దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడని మనకు తెలుసు. మనకు అనుగ్రహించే పాటలు పాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అంతవరకు పరిశుద్ధంగా ఉండాలి. వీటితో పాటు శ్రమ కూడా దేవుడు ఇచ్చిందేనంట. ఇది కూడా దేవుడు ఇస్తాడు. నువ్వు క్రైస్తవుడయ్యావా, నువ్వు క్రైస్తవుడయ్యావా అని ఖచ్చితంగా దేవుడు శ్రమని ఇస్తాడు. ఎందుకయ్యా అంటే ఈ శ్రమ ద్వారా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. శ్రమను చూసి భయపడొద్దండి. కొంతకాలమే దేవుడు అనుగ్రహిస్తాడట. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 5:10లో కూడా ఉంటది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట, ఎంతకాలం? కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా స్థిరపరచి బలపరచబోతున్నాడు. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమను చూస్తే మేము వాళ్ళ జీవితం బాగుంది, వీళ్ళ జీవితం బాగుంది అలా పోల్చుకోవద్దు. నేను ఒకటే చెప్తున్నా, శ్రమల్లో ఉన్నావా, ప్రభు సహాయాన్ని అడుగు, ధైర్యాన్ని అడుగు, శ్రమగా అనిపించని విధంగా అడుగు. శ్రమలో చింతించొద్దు. నువ్వు చింతించటం వల్ల ఏం చేయగలవు? దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది. నువ్వు చింతించటం వల్ల మీకు వచ్చింది ఏంటి? ఏం సాధిస్తావు? మురుడు ఎక్కువ జానుడు ఎక్కువ చేసుకోగలవా? చింత మనల్ని ఎంతో చితికిపోయేంత దారుణంగా మనల్ని మారుస్తుంది. చింత డిప్రెషన్లో ఉండి మరణిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? అందుకని ఒకటే చెప్తున్నాను, శ్రమను చూసి భయపడేవారిగా కాదు, ఎంత శ్రమైనా పోరాడేవానిగా మనం ఉండాలి. మీ అందరికీ బాగా తెలుసు, ఎక్కువగా గోదావరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. పులసకి ఎందుకంత విలువ వస్తుందో తెలుసమ్మా? పులసకి ఎందుకంత, పులస చేప తెలుసు కదా, కేజీ 25,000 17,000 కూడా అమ్మారు. ఎందుకంత విలువ వస్తుంది పులస చేపకి? ఎదురీదిన ఒక చేప విలువే అంత పెరిగితే, క్రైస్తవుడా శ్రమకు భయపడి మనం కొట్టుకుపోయే వాళ్ళం కాదు. మనం నిలబడదాం, ఎదురు నిలబడదాం. శ్రమ ఎందు నిలబడే కొద్దీ నీకు విలువ పెరిగిపోద్ది. దేవుని దృష్టిలో నీ విలువ పెరుగుద్ది. నా బిడ్డ చూడు, ఎన్ని అవమానాలు, ఎంతమంది తప్పుగా మాట్లాడుతున్నారో నా బిడ్డని, ఎంతమంది అపార్థం చేసుకుంటున్నారో నా బిడ్డని, ఎంతమంది దూషణగా మాట్లాడుతున్నారో నా బిడ్డని. కానీ నా బిడ్డ వారి వైపు చూస్తూ తన పరుగు ఆగిపోలేదు, ఆమె ఆపలేదు, పరుగెడుతూనే ఉంది అని నీ శ్రమను చూసి నా దేవుని ఎదుట నీ విలువ పెరగబోతుంది అంతే. అందుకే భయపడొద్దు. శ్రమకు మనం ఎందుకు భయపడాలరా? పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి, ఏంటి ప్రభు ఈ చెరసాల అనుభవం నాకు, నిన్ను నమ్ముకున్న తర్వాత నాకు అంత చెరసాల గతి పెట్టింది, నాకు ఇబ్బందులేంటి అనలా. చెరసాల గదే స్తుతి ఆరాధన గదిగా మార్చబడింది. చెరసాల గదిలో నుంచి పాటలు వస్తున్నాయి. అసలు ఎంత భక్తి జీవితం అండి. శ్రమకు భయపడలేదు వాళ్ళు. పౌలు గారిని ఒక చెరసాల్లో పెట్టారు. ఆ చెరసాల ఎలా ఉంటదంటే, 4 అడుగులు వెడల్పు, 4 అడుగులు పొడవు. ఒక్క మనిషి మాత్రం పట్టగలడు. మనిషి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఉండదు. అన్నీ అక్కడే. లోపలి గాలి బయటికి వెళ్ళదు, బయట గాలి లోపలికి రాదు. ఓన్లీ 2 రోజులకు ఒకసారి రొట్టెస్తారు, అప్పుడు మాత్రం తెరుస్తారు. అప్పుడే ఏదన్నా అలా బయట గాలి లైట్గా అట్లా వస్తుంది. 2 రోజుల వరకు మంచినీళ్ళు ఉండవు, రొట్టె మొక్క ఉండవు. అక్కడ ఉన్నాడు పౌలు గారు. అక్కడ ఉన్న తర్వాత ఒక రోజున పౌలు గారు వారిని పిలిచి, నాకు కొంచెం రాయడానికి ఏదైనా ఇవ్వండి అన్నాడు. ఇప్పుడంటే పేపర్లు ఉన్నాయి, అప్పటి కాలంలో ఏదో చర్మం మీద వాటి మీద రాస్తారు.
ఈడేంట్రా బాబు, ఎవరైనా నన్ను విడిపించండి అంటారు, కాస్త ఆహారం ఇవ్వమంటారు, మంచినీళ్ళు ఇవ్వమంటారు, ఈయనేంట్రా ఇది అడుగుతున్నాడని ఆ శ్రమల మధ్యలో పౌలు గారు ఉండి చెరసాల్లో ఉంటే ఆయనకిస్తే అక్కడ రాస్తున్నాడు ఆయన పత్రిక. ఏం రాస్తున్నాడో తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏంటి సార్, ఎక్కడున్నారు మీరు? చెరసాల్లో ఉన్నారు. ఒరే, అటు ఇటు కదలడానికి కూడా లేదే. అక్కడి నుండి రాస్తున్నాడు ఆయన, ఆనందించుడి, మరలా చెప్తాను ఆనందించి. ఏం భయం లేదా శ్రమలకి? ఏంట శ్రమ? అమ్మో, అంత శ్రమలో ఉండి కూడా ఆనందించుడంటే వాళ్ళు శ్రమకు భయపడాల. మనం ఎందుకు భయపడాలండి? మనం పిల్లి పిల్లలం కాదండి, యోధా గోత్రపు సింహపు పిల్లలమండి మనం. శ్రమకు మనం ఏంటో భయపడేది? రాని నిందలు రాని, అవమానాలు రాని, ఎదురు నిలబడదాం, పోరాడదాం. మనల్ని బలపరుచు అని ఎందు మనం సమస్తం చేయగలమని మర్చిపోవద్దు. రాని నిందలేస్తున్నారా? ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేయని, దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం, ఆయన రాజ్యానికి. ఎవరో ఏదో అంటున్నారు, ఏదో చేస్తారు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. భయపడలా భక్తులు ఎవ్వరు, శ్రమలకు భయపడలా, నిందలకు భయపడలా, అవమానాలకు భయపడలా, బెదిరింపులకు భయపడలా. ఏదైనా జరగని, అంతే, ఏదైనా జరగని, మేము అస్సలు అదిరేదే లేదు. ఎవరైతే ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తానంటే కనీసం స్పర్శ కూడా లేదంతే, పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. కిటికీలు తెలిసి మరీ ప్రార్థన చేసుకుంటున్నాడు దానియేలు. తర్వాత సింహాల బోన్లు వేస్తున్నప్పుడు కూడా భయం లేదు. ధైర్యం, అంటే ధైర్యం, ధైర్యం. శ్రమలకు భయపడాల భక్తులు. వాళ్ళకి శ్రమలు ఎన్ని వచ్చాయండి? వాళ్ళకి వచ్చిన శ్రమలతో పోలిస్తే మన శ్రమలు ఎంత? ఇన్ని శ్రమలు వచ్చినా కూడా అసలు మామూలుగా కాదు. అందరూ దూషిస్తున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పేతుర్ని, యోహాన్, అక్కడ ఒక ఆయన కుంటి కాళ్ళతో పడి ఉంటే, మా దగ్గర వెండి బంగారములైతే లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనేసారు, అంతే. అదే వాళ్ళ ధైర్యం. సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తా ఉన్నారట. వాక్యాన్ని స్థిరపరుస్తూ పోతున్నారట వాళ్ళు. శ్రమలకు భయపడాల, అవమానాలకు భయపడాల, నిందలకు భయపడాల. నువ్వు కూడా అంతే. అమ్మో, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు బాగున్నా, మేము అప్పుడే బాగున్నా అంటే, నేను మరలా చెప్తాను, అన్ని జనులే బాగున్నట్లు కనిపిస్తారు. ఎందుకంటే వారు ఇప్పుడు బాగుంటారు, కానీ వారి అంతం మనకు కనబడట్లా. వారి ప్రజెంట్ నువ్వు చూస్తున్నావు, వారి అంతం నీకు తెలియదు. వారి అంతాన్ని ఎరుగక నువ్వు మాట్లాడుతూ వారి అంతం తెలిస్తే నువ్వు అనుకుంటావు, ప్రవ్వా నాకు ఉన్నదే నాకు చాలు ప్రవ్వా. వాళ్ళ అంతం అంత డేంజర్గా ఉంటుంది. ఈరోజు అన్యాయాలు చేసి లంచాలు కొట్టి, ఒకరు కడుపు కొట్టి బాగానే ఇల్లు మీద ఇల్లులు కట్టుకుంటారు. ఒక్కసారి దేవుడు కొడితే మొత్తం కూలిపోయి కూర్చుంటుంది. అవసరమా అన్యాయంగా సంపాదించడం? ఈరోజు వాళ్ళు తప్పుడు పనులు చేసి అన్ని సంపాదించుకుంటున్నారు. నిజాయితీగా బ్రతికి నీవు అన్ని పోగొట్టుకుంటున్నావు. పర్లేదు, దేవుడు నీకు ఇస్తాడు. పర్లేదు, నీకు రెట్టింపు ఇస్తాడు. ఇవ్వకపోయినా పర్లేదండి, ఉన్నదాన్ని ఉన్నదే తింటున్నావు. ఒకరి దగ్గరికి వెళ్ళి దేహ్యాన్ని చాపకుండా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, చాలు. మనం ఏం చచ్చేటప్పుడు ఏం కట్టుకొని పోం కదా. భక్తులు చెరసాల గదిని కూడా వాళ్ళు అసలు ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే, నాకు పౌలు గారు చెరసాల అనుభవాలు అనేటువంటి ఒక టైటిల్ నేను పెట్టుకున్న. ఆ చెరసాల అనుభవాలలో కొన్ని ఉంటాయండి. వాటిల్లో చెరసాల గదిని స్తుతి ఆరాధన గదిగా మార్చాడు, చెరసాల గదిని ప్రార్థనా గదిగా మార్చాడు, చెరసాల గదిని నిరీక్షణ గదిగా మార్చాడు, చెరసాల గదిని పత్రికలు వ్రాసేటువంటి గదిగా మార్చాడు, చెరసాల గదిని భక్తి సాధన గదిగా మార్చాడు, చెరసాల గదిని సంతోషించే గదిగా మార్చాడు, చెరసాల గదిని విజ్ఞాపన గదిగా మార్చాడు. దేవుడు తోడుంటే చెరసాలైనా కూడా మనకు ఆనందమే అనడానికి పౌలు గారి అనుభవాలే మనకు ఆధారం. భయపడదామా సమస్యలకి? చూడు, ఈరోజు శ్రమలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్న దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. దిగులు పడొద్దు, శ్రమకు భయపడొద్దు. తట్టుకోలేని శ్రమలా కృంగిపోతున్నావా? ఎవరికి చెప్పుకోలేక అల్లాడిపోతున్నావా? అయినా నువ్వు ధైర్యం తెచ్చుకో. నీవు నమ్ముకున్న దేవుడు నీ చేయి విడవడు. ఈరోజు నీ శ్రమ దినమున, ఆపద దినమున ఎవరైనా ఆదుకొనని స్థితిలోనూ ఉన్నా, నా దేవుడు నీకు ఆయన సంపూర్ణమైన జ్ఞానమునిచ్చి, ఇదిగో ఈ శ్రమ అనుభవిస్తున్న నీవు ఒక మంచి సైనికునివే, ఈ సైనికుడుగా ఉన్న నీకు దేవుడే విజయాన్ని ఇస్తాడు. అందుకనే తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, సమయం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకో, 2 తిమోతి 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమ అనుభవించు. భక్తులు అన్నారు, శ్రమ అనుభవించండి, శ్రమను కోరుకోండి, శోధింపబడిన మీద సువర్ణంగా మారతాం. శ్రమ కావాలి, శ్రమ కావాలి. మరి శ్రమ ఎందుకు కోరుకుంటున్నారంటే, శ్రమ వెనుక దీవెన ఉంది. మన శ్రమ వద్దు అనుకుంటే శ్రమ కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు.
ఎందుకంటే ఆ శ్రమలో దీవెన ఉంది, ఆ శ్రమలో పాఠం ఉంది, ఆ శ్రమలో చాలా ఉన్నాయి. శ్రమ శ్రమ అని శ్రమలకు భయపడొద్దండి. ఏదైనా రానివ్వండి, ఏం చేయలేవు అవి. మనల్ని కదిలించడానికి అట్ట వస్తాయి, అట్ట కదిలిస్తాయి అంతే. ఆలోచినట్టు వస్తాయి శ్రమస్సులో. నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు, ఎట్టొచ్చి అట్టే పోతాయి అంతే. ఆలోచించుకొని ఆరోగ్యం పాడు చేసుకొని నిద్రపోకుండా తినకుండా నీలో నువ్వే బాధపడుతూ అంతా అయిపోయింది, ఏమీ లేదు ఏమీ లేదు అనుకోవద్దు. నీ దేవుడు శ్రమ నుంచి విడిపించగలిగిన సమర్థుడు అని గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఉండండి. కడుపు నిండా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎంత నిష్ఠగా ఉంటున్నారు, తినే టైంలో అంత గట్టిగా తినండి అంతే. దేవుడు మనకి ఇచ్చాడు, సమృద్ధిగా తిందాం, సమృద్ధిగా ఉందాం, సంతోషంగా ఉందాం, ఆనందిద్దాం. మరలా చెప్తున్నా, ఆనందిద్దాం. దేవుడే మన ధైర్యం, దేవుడే మన ఆధారం. శ్రమలకి, చరసాలకి, నిందలకి, అవమానాలకు భయపడద్దు. ధైర్యంగా నిలబడండి. అన్ని జనులు అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు తింట్రో ఒంట్రో పోతరో మనకనవసరం. మనం జీవంగల దేవుని నమ్ముకున్నాం. మేము అప్పుడు అటు ఉంటేనే బాగుంది, ఇటు ఉంటే వెళ్ళిపోండి, పర్లేదు, ప్రభుని ఇటు వెళ్ళిపోండి. కొంతమంది నాతో అంటుంటారు, మేము అన్ని జనులు ఉన్నప్పుడే బాగుంది, క్రీస్తు నమ్ముకున్నాక మాకేమొచ్చిందని. ఒకటే చెప్తున్నా, క్రీస్తు నమ్ముకుని నాకేమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. క్రీస్తు నమ్ముకుని నాకేమొచ్చింది? రక్షణ వచ్చింది. క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఏమొచ్చింది? నీవు పరలోకం వెళ్ళడానికి జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడింది. క్రీస్తు నమ్ముకున్నాక శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, కానీ స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు. ఎలా శ్రమ వచ్చిద్దో అలాగనే మార్గం కూడా వచ్చింది. ఎలా నింద వచ్చిద్దో అలాగనే నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత వస్తుంది. ఎలాంటి అవమానం వస్తుందో అంతకు మించిన అభిమానించే వారిని కూడా దేవుడు లేపుతాడు. శ్రమలు వస్తున్న మాట వాస్తవం. మాకు ఈ క్రైస్తవంలో ఆశీర్వాదం లేకపోతే మేము ఉండలేమండి. మాకు ఓన్లీ ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా నేను ఒకటే చెప్తాను, బలవంతం ఏమీ లేదు, బలవంత మత మార్పిల్లు ఏమీ లేదు. మీకు ఎటు ఉండాలంటే అటండి. నా జీవంగల ప్రభు వైపే నేను ఉంటానంటే వచ్చేయండి, మనందరం కలిసి ప్రభు కొరకు సైనికులుగా సిద్ధపడదాం. లేదండి, మా ఆకాశ దేవతే ముఖ్యం అనుకుంటే వెళ్ళిపోవచ్చు, పర్లేదు. కానీ అన్ని ఆలోచించుకొని వెళ్ళిపోవాలి. ఏం చేస్తామండి, కొంతమంది నా దగ్గరికి వస్తారు, మేము పూజలు చేసినప్పుడే బాగుంది, ఇప్పుడు మాకేం బాగాలేదు అంటుంటారు. ఏం బాగుండాలా? ఏం బాగుండాలా? నువ్వు కోరుకుందంతా జరిగిపోవాలా? కోరుకుందంతా అయిపోవాలా? కోరికలు తీరుస్తాడు నా దేవుడు. కోరుకుని దాన్ని తగ్గట్టు నువ్వు సిద్ధపడాలి. క్రైస్తవుడిగా బ్రతకడం అంత సులభం ఏం కాదండి. క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. ఈ కష్టమైన ఇష్టంగా మార్చుకొని భక్తి జీవితాన్ని కొనసాగించండి. దేవుడు మీకు తోడై ఉంటాడు, మిమ్మల్ని బలపరచుడు. ఒక్క మాట ఈరోజు మనందరం పలకాలి, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తం చేయగలను. నన్ను బలపరచువాని నువ్వు ఒక్కటే ఈరోజు, నన్ను బలపరచు ప్రభువా. ఈ శ్రమల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ మాటల్లో, ఈ అవమానాల్లో, ఈ నిందల్లో, ఈ కుటుంబ పరిస్థితుల్లో, ఈ ఆర్థిక సమస్యల్లో, నా శ్రమలో ధైర్యం నువ్వే, నా శ్రమలో నువ్వే నన్ను బలపరుస్తావు. నేను శ్రమకు భయపడే వ్యక్తిని కాదు, నేను నీ బిడ్డనే. నేను ఎందుకు భయపడతా? సిలువును చూసి దాక్కున్నాడు కాదు మన దేవుడు. సిలువును చూసి పారిపోయి ఎంత శ్రమ అయినా 2 చేతులు చాపి శ్రమకు అప్పగించేసుకున్నాడు. ఆయన బిడ్డ మనం. క్రీస్తు యేసు మంచి సైనికుల వలె ఈ శ్రమ అనుభవిద్దాం, భయపడద్దు. ప్రార్థన చేసుకుందాం, అందరి తలలు వంచి. అందరూ శ్రమలే నా అతిశయం, శ్రమయందే ఉత్సాహం. అవునయ్యా, 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకోండి. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. దావీదులు కావాలంటే గొల్యాతులు రావద్దా? శ్రమలే నా అతిశయం, శ్రమయందే ఉత్సాహం, శ్రమయందే ఆనందం, శ్రమయందే ఉత్సాహం. విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే నిరీక్షణే కలుగునా? అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, కృపగలిగిన రాజా, దయగలిగిన దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి స్తోత్రాలు. నిజమే, శ్రమలే మా అతిశయం అయ్యా. శ్రమలకు చూసి భయపడే వ్యక్తులుగా మేము ఉండకూడదు అయ్యా. మేము దేన్నైనా ధైర్యంతో పోరాడాలి. మా వల్ల కావట్లేదు అయ్యా.
వాక్యం విన్నప్పుడేమో శ్రమలకు భయపడకూడదు అనుకుంటున్నాం, కానీ అది ఎదురైనప్పుడు మాత్రం నిలబడలేకపోతున్నాం. నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను. మీరు మమ్మల్ని బలపరచండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, తల్లులు అయ్యా, అయ్యా శ్రమలకు భయపడయ్యా, శ్రమలు తట్టుకోలేకున్నారయ్యా, ఒక్కసారి చూడండి అయ్యా, మరి శ్రమ నుంచి విడిపించండి అయ్యా. అయ్యా భరించలేని భారంతో, తట్టుకోలేని సమస్యలతో అల్లాడిపోతున్నారయ్యా. అయ్యా 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 మరి ఒక్కసారి చూడయ్యా, ఉదయాన్నే వచ్చారయ్యా నీ పాదాల యొద్దకు. దాటిపోవద్దు స్వామి, నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. నీ బిడ్డలు కనికరించి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. చేస్తున్న పని పాటల్లో తోడుగా ఉండండి అయ్యా. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి అయ్యా. వైరస్లు, అనారోగ్యాల నుండి తప్పించండి అయ్యా. ధైర్యాన్ని ప్రసాదించండి. నీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రభువా తండ్రి, నీ పిల్లల పక్షాన మీరు ఉండండి అయ్యా. అద్భుతం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ప్రభువా మీరు బలపరిచి సహాయం చేసి మీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలండి.